క్రైస్తవులకు సిలువ చాలా ప్రాముఖ్యమైనది. క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ. సిలువ క్రైస్తవులకి ఒక సింబల్గా మారిపోయింది. యేసు ప్రభు సిలువను ఎక్కక మునుపు ఈ సిలువ లోకాన్ని భయపెట్టింది. సిలువ ఎలాంటిదంటే భయంకరమైన పాపం చేసినటువంటి వ్యక్తులకు శిక్ష వేసేదిగా ఈ సిలువ ఉంటూ వచ్చింది. ఈ భయంకరమైనటువంటి పాప శిక్షకు చిహ్నంగా ఉన్నటువంటి ఈ సిలువ, పాపము చేసిన వ్యక్తికి శిక్షగా మరి ప్రతిరూపమైనటువంటి ఈ సిలువ, భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ సిలువ, ఎప్పుడైతే యేసయ్య ఆ సిలువను ఎక్కాడో, ఎప్పుడైతే యేసయ్య ఆ సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడో, ఈ సిలువ లోకానికి ఒక శుభ సూచనంగా మారింది. ఈ సిలువ ఒక అలంకారంగా మారింది. ఈ సిలువ అందరికీ ఎంతో విమోచనాత్మకంగా మారింది. చాలామంది దాన్ని అలంకరణగా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది వస్త్రాల మీద దాన్ని ధరించుకుంటూ ఉంటారు. సిలువ క్రైస్తవుడికి విలువను తీసుకొచ్చింది. హల్లెలూయా. అందుకే కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు గారు. కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారికి ఈ సిలువను గూర్చినటువంటి శక్తి తెలీదు. ఈ లోకంలో ఉన్న వారికి సిలువను గూర్చినటువంటి శక్తిలో ఉన్న ప్రభావం తెలీదు. కానీ రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సిలువ చాలా శక్తివంతమైనది. హల్లెలూయా. దేర్ ఈజ్ పవర్ ఇన్ ద క్రాస్. ఈ సిలువలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. హల్లెలూయా. ఈ సిలువలో శక్తి ఉంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత గొల్గొతా కొండ మీద 3 సిలువలను వేశారు. 3 సిలువల్లో ఒక పక్కన ఒక దొంగ, మరొక పక్కన మరొక దొంగ, మధ్యలో యేసు ప్రభు. ఇలాగ ముగ్గురిని ఒకేసారి సిలువేశారు. సిలువేసిన తర్వాత వారు చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సుమారుగా కాన్స్టాంటినోపిల్ 329వ సంవత్సరం అనుకుంటా, వారు తల్లిగారు ఆ యొక్క యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆ రోమన్ చక్రవర్తి యొక్క తల్లిగారు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభుని సిలువ వేసినటువంటి సిలువను మనం పరిశోధించి తీయాలని చెప్పి ఆ 100 సంవత్సరాల తర్వాత ఆ గొల్గొతా దగ్గరికి వెళ్ళి ఆ త్రవ్వకాలు చేయడం ప్రారంభించారు. యేసు ప్రభుని వేసినటువంటి సిలువ ఏది, మనం దీన్ని తీయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. హిస్టారికల్గా ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పటికే కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది. మట్టి దుమ్ముల మధ్యలో చిక్కుపడిపోయినటువంటి ఈ సిలువను తవ్వుతున్నప్పుడు వారికి సుమారుగా 3 సిలువలు కనపడ్డాయి. అయితే ఇందులో యేసు ప్రభు సిలువ ఏదని వారు కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అప్పటికే అవి పాడైపోయి, అప్పటికే అవి చెదిరిపోయి గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మాత్రమే ఉన్నాయి. కొంచెం మ్రాను మొక్కల్లాగా మాత్రం వారికి దొరికాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడు అన్నాడు, యేసు క్రీస్తు సిలువ ఎలాంటిదో తెలుసా? చాలా శక్తివంతమైనది. యేసు క్రీస్తు సిలువ అత్యంత శక్తివంతమైందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తినంట, రోగముతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ సిలువకు తాకించి చూశారంట. ఒక సిలువను తాకినప్పుడు అతనిలో ఎటువంటి స్పందన లేదు, మరొక సిలువను తాకినప్పుడు ఎటువంటి స్పందన లేదు. యేసు క్రీస్తు సిలువను తాకగానే అతనిలోనికి ఒక ప్రభావం వచ్చి అద్భుతమైన స్వస్థతను పొందాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసు క్రీస్తు సిలువ ఎలాంటిదో తెలుసా? చాలా శక్తివంతమైనది. ఈ లోకంలో ఉన్న వారికి అదొక వెర్రితనంగా కనపడవచ్చు. ఇదిగో సిలువ మానుపైన ఆయన వేలాడుతూ రక్తాన్ని చిందించుచు తన్ను తాను రక్షించుకోలేని ఒక అల్పుడిలాగా లోకానికి కనపడవచ్చు. కానీ రక్షించబడిన క్రైస్తవుడికి ఈ సిలువ ఎలాంటిదో తెలుసా? ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద క్రాస్. హల్లెలూయా. వీళ్ళు కొడుతున్న మిసైల్ శక్తివంతమని అనుకుంటున్నాం, న్యూక్లియర్ బాంబు శక్తివంతమైందని మాట్లాడుకుంటున్నాం, యాటమ్ బాంబు శక్తివంతమైందని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఏ శక్తి మించినటువంటి అద్భుతమైన శక్తి దేనికి ఉందయ్యా అంటే ఒక్క సిలువకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆ సిలువ ఏం చేయగలదో తెలుసా? నిన్ను మరణంలోంచి జీవంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ సిలువ ఏం చేయగలదో తెలుసా? నిన్ను పాపములోంచి రక్షణలోనికి నడిపిస్తుంది. ఆ సిలువ ఏం చేయగలదో తెలుసా? నిన్ను నరకము నుంచి పరలోకానికి నడిపిస్తుంది. ఆమేన్. ఆ సిలువ క్రైస్తవుడికి విలువ తెచ్చింది. అందుకే యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల,
మనం లెంట దినాలు చేస్తున్నాం, 40 దినాలుగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, అనేక దినాలుగా సంఘాల్లో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నాం. మనల్ని చూసి దేవుడు అంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల ఏం చేయాలి తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులను చూసి అంటున్నాడు, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చేయాలి? నా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. అందరినీ శిష్యులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ శిష్యుడిగా ఉండాలనుకున్న వాడికి మొదట కావాల్సింది ఏంటంటేనంట, ఎవడైనాను నన్ను వెంబడింపగోని అట్లా ఆ శిష్యుడు అవ్వాల్సినాడు ఏం చేయాలి తెలుసా? తన సిలువను ఎత్తుకుని తన్ను తను ఉపేక్షించుకుని వెంబడించాలి. మనం ఒక సిలువను ఎత్తుకోవాలి. జీసస్ హ్యాడ్ హిజ్ ఓన్ క్రాస్. యేసు ప్రభు ఒక సిలువను ఎత్తుకున్నాడు. ఆ సిలువలో ఏముందో తెలుసా? ఆ సిలువలో అవమానం ఉంది, ఆ సిలువలో విమోచన ఉంది, ఆ సిలువలో క్షమాపణ ఉంది, ఆ సిలువలో విజయం ఉంది, ఆ సిలువలో స్వస్థత ఉంది. ఆ సిలువలో ఏదైతే ఉందో ఈ రోజున అదే సిలువను మనం కూడా ఎత్తుకోగలుగుతున్నామా? ఆ సిలువలో ఆయన అవమానాన్ని భరించాడు, ఆ సిలువలో ఆయన నిందను భరించాడు, ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు తుడుచుకున్నాడు, కొరడాలతో కొట్టినప్పుడు ఓర్చుకున్నాడు, పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు తట్టుకున్నాడు. వారిని చూసి అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించవా. దెర్ ఈజ్ ఫర్గివ్నెస్ ఇన్ ద క్రాస్. సిలువలో క్షమాపణ ఉంది. ఈ రోజున నువ్వు సిలువను ఎత్తుకుని యేసును వెంబడించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కనుక ఆయన సిలువను ఎత్తుకుని ప్రయాణం చేస్తున్న క్రైస్తవులు అయితే మన జీవితంలో ఆ యేసు సిలువలో కనపడిన క్షమాపణ మన జీవితాల్లో కూడా కనపడాలి. హల్లెలూయా. ఆర్ వి క్యారింగ్ ద క్రాస్? నువ్వు యేసు సిలువని మోస్తున్న క్రైస్తవుడు అని ఎలా చెప్పగలమంటే యేసు సిలువలో ఉన్న ఆ క్షమాపణ కనుక మన జీవితాల్లో కనపడగలిగితే, నేను హింసించుచున్న వారిని చూసి, నేను అవమానపరుస్తున్న వారిని చూసి, నిన్ను దూషిస్తున్న వారిని చూసి నువ్వు క్షమించగలిగే మనసు కనుక నీకు రాగలిగితే నువ్వు యేసు సిలువను మోస్తూ వెంబడిస్తున్న క్రైస్తవుడు అని దాని అర్థం. హల్లెలూయా. వీ డోంట్ ఫర్గివ్ అదర్స్. మన ఇతరులను క్షమించడానికి చాలా కష్టం. ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని దేవుడు ప్రార్థన చేశాడు. క్రైస్తవ విశ్వాసుల్లో మొట్టమొదటిగా మనకి ఇది కనపడాలి. ఏం కనపడాలి? ఇతరులను క్షమించే మనసు మనకి కనపడాలి. లెంట్ చేస్తున్నాం, సిలువను మోస్తున్నాం, సిలువ యొక్క శక్తిని ఆశ్రయించాలని ఆశపడుతున్నాం. బట్ మన జీవితాల్లో ఈ సిలువలో కనపడుతున్న ఈ క్షమాపణ కనపడుతుందా? రెండవదిగా ఏం చేశారో తెలుసా? ఆయన్ని వస్త్రహీనుణ్ణి చేసి సిలువలో మానుపైన సిలువ వేశారు. మన యొక్క ఫొటోస్లో ఆ యొక్క చిన్న గుడ్డ ఇలా కప్పినట్లు వాళ్ళు వేస్తారు డ్రాయింగ్గా, కానీ హిస్టారికల్గా హీ వాజ్ నేకెడ్. ఆయన దిగంబరిగా సిలువలో వేలాడుతున్నాడు. 33 యవ్వన సంవత్సరాల వయసులో పరలోక సింహాసనం మీద కూర్చుని దేవాలయపు గడప వరకు ఆయన అంగీల అంచులు తాకుతున్నటువంటి ఆ మహా గొప్ప దేవుడు ఆ కలువరి సిలువలో మనందరి కోసం దిగంబరగా వేలాడాడు. హి టుక్ ద షేమ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువలో అవమానాన్ని భరించాడు. ఈ రోజున సిలువని మోస్తున్నటువంటి మనం యేసుని వెంబడిస్తూ ఇదిగో తన సిలువను ఎత్తుకున్నను వెంబడించాలని చెప్పబడిన వాక్య ప్రకారంగా ఆ యేసును వెంబడిస్తున్న మన జీవితంలో ఆర్ యు రెడీ టు టేక్ ద షేమ్? ఏదన్నా నింద వచ్చినప్పుడు, ఏదన్నా అవమానం వచ్చినప్పుడు దాన్ని భరించగలిగినటువంటి స్తోమత కేవలము సిలువను ఎత్తుకున్న వారికి మాత్రమే దొక్కుతుంది. హల్లెలూయా. ఎస్, ఉండాలి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఈవెన్ జీటీసీఎం విషయంలో ఈ జరిగిన కలామిటీస్లో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడి ఉండొచ్చు. మనం భరించగలిగి ఉండాలి. హల్లెలూయా. మోషేని ఎన్ని రకాలుగా నిందించారు ప్రజలు. తెల్లారు లెగిస్తే అద్భుతం, ఇదిగో బండ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది, ఎర్ర సముద్రం పాయలైపోతుంది, మారా మధురంగా మారుతుంది. ఒకటా రెండా వారు ఊహించని అద్భుతాలు చూస్తున్నారు. ఎన్ని చూసినా మరలా వారు ఏం చేస్తున్నారు? వారికి శ్రమ వచ్చినప్పుడు, వారి కష్టం వచ్చినప్పుడు తిరిగి మోషేని నిందించడం, మాట్లాడుతున్నారు, అవమానించడం చేస్తున్నారు. కానీ
ఆయన ఏం చేశాడో తెలుసా? ఓర్చుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఓర్చుకోగలరంటే ఎవరైతే సిలువను ఎత్తుకొని యేసును వెంబడిస్తారో వారు ఓర్చుకోగలుగుతారు. ఈ రోజున మన జీవితంలో చాలా ఉన్నాయి. సిలువల గురించి చెప్పాలంటే 10 పాయింట్లు దాకా ఉన్నాయి ఏమున్నది సిలువలో అని చెప్పడానికి. కొన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నశించుచున్న వారికి అది వెర్రితనము, కానీ రక్షించబడిన మనకు అది గొప్ప శక్తి. ఈ సిలువలో మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈ 40 దినాల్లో? వాట్ చేంజెస్ కమింగ్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి? ప్రతి సంవత్సరం ఆధ్యాత్మికంగా ఒక మెట్టు మనం ముందుకి ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఇదిగో విశ్వాసంలో నువ్వు ఎంత బలపడుతున్నావు, క్షమించడంలో నువ్వు ఎంత బలపడుతున్నావు, ప్రార్థనలో నువ్వు ఎంత బలపడుతున్నావు, వాక్యం చదవటంలో నువ్వు ఎంత బలపడుతున్నావు, ఆత్మీయంగా దేవునితో పోరాట విషయంలో నువ్వు ఎంత బలపడుతున్నావు. ఈ 40 దినాలు మన జీవితంలో ఏదో అలా గడిచిపోతున్నాయేమో. క్రైస్తవులు వసంత కాలముగా పిలుచుకున్నటువంటి ఈ శ్రమ దినాలను ఆచరిస్తున్నటువంటి మనందరి జీవితంలో ఈ సిలువను ఎత్తుకొని మనం వెంబడించగలుగుతున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ప్రయాణం చేస్తూ ఒక రోజున ఒక రాత్రిని చేసుకుని, ఆ రాత్రిని తలగడగా చేసుకుని పడుకుంటే ఆకాశం తెరవబడింది. ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం కనపడుతుందో తెలుసా? ఆకాశానికి భూమికి ఏం వేయబడింది? ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. ఉదయాన్నే లేచి అంటాడు, ఇదిగో ఈ ప్రదేశము బహుభయంకరము, ఎందుకంటే ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని చెప్పి నూనె పోసి ఆ రాతి మీద దానికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? బేతేల్ అని పేరు పెట్టాడు. కొత్త నిబంధనలో మాట్లాడుతూ మనిషి కుమారుడు మీదుగా దిగుచు అనేటువంటి వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ద కంపారిజన్ ఆఫ్ క్రాస్, దేవుని యొక్క సిలువ ప్రత్యక్షత యాకోబు చూశాడు. ఏముంది ఈ మందిరంలో ఈ రోజున అంటే, ఈ మందిరంలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్న కలువరి సిలువ దేవుని మందిరంలో ఉంది. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత ఎవరికి దొరికిందయ్యా అంటే యాకోబుకి ఆ రోజునే దొరికింది. మనిషి కుమారుడి మీదుగా దిగుచున్నటువంటి ఆ నిచ్చెన నేనే అంటున్నాడు యేసయ్య. ఆ క్రాస్ చూడగలిగాడు. ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు పాపము చేత సర్పకాటు చేత మనుషులు చచ్చిపోతుంటే మోషేని పిలిచి దేవుడు అంటాడు, నువ్వు ఎత్తైనటువంటి ఒక ఎత్తడి సర్పాన్ని చెయ్యి. ఎవరైతే దాన్ని చూస్తారో వారిలో ఉన్న పాపం ఏమవుతుంది? దిగిపోతుంది. ఎందరైతే ఆ ఎత్తైనటువంటి ఇత్తడి సర్పాన్ని చూశారో వారిలో ఉన్న విషం దిగిపోవడం ప్రారంభించింది. కొత్త నిబంధనలు అంటున్నాడు కదా, మోషే ఎలాగైతే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో అరణ్యములో మనిషి కుమారుడు కూడా అలాగే ఎత్తబడతాడు. హల్లెలూయా. దేనితో కంపేర్ చేస్తున్నాడు? గొల్గోతా మీద ఎత్తబడిన యేసు సిలువతో పోలుస్తున్నాడు. పాత నిబంధన గ్రంథములోనే సిలువ యొక్క ప్రత్యక్షతను ఇచ్చాడు దేవుడు. యాకోబుకి చెప్తున్నాడు, యాకోబు మందిరంలో ఏముందో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యన ఒక సిలువ ఉందయ్యా. ఆ సిలువ మీద ఎవరున్నారో తెలుసా? ఆ సిలువ మీద యేసయ్య ఎవరు ఎలాడుతున్నాడు? ఆ మనిషి కుమారుడి మీద దిగుచున్నటువంటి దూతలు కనపడుతున్నారు. మీరు చేసే ప్రార్థనలు పరలోకానికి వెళ్తున్నాయి. పరలోకం నుంచి జవాబులు ఈ మందిరంలోనికి వస్తున్నాయి. ఈ మందిరంలో ఏముందంటే కలువరి సిలువ ఉంది. ఈ కలువరి సిలువ మాత్రమే నేను పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే పౌలు గారు గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. ఒకసారి చదువుదామా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. ఎంత అమూల్యమైన మాటలు చూడండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించుటలేదు. అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును ఏమయ్యే ఉన్నాము? ఇప్పుడు సిలువ వేయబడి ఉన్నాము. పౌలు గారు ప్రీచింగ్స్ ఎలా ఉంటాయంటే యేసు ప్రభు గారు చెప్పిన బోధలకి ఇంకా డెప్త్గా వెళ్ళిపోతాడు పౌలు ప్రీచింగ్స్లో.
పౌలు గారి యొక్క బోధనా విధానం, ఆయన ప్రత్యక్షతలు చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు స్టడీ చేస్తే. యేసు ప్రభు గారు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అయ్యా అని యేసు ప్రభు చెప్తే, పౌలు గారు లోతుగా వెళ్ళి అంటున్నాడు, ఇదిగో నేనైతే లోకమునకు నేను ఏమైపోయాము? సిలువ. ఐ వాజ్ క్రాస్. యేసు ప్రభు మోసుకుని నడవండి, ఆ సిలువ మీద ఉన్నటువంటి అనుభవాలు మీ జీవితంలోనికి తీసుకురండి, ఆ సిలువ ఏదైతే క్యారీ చేసిందో అది మీరు క్యారీ చేయండి అని యేసు ప్రభు వారు బోధిస్తే, పౌలు గారు అంటున్నాడు, నేనైతే సిలువ వేయబడ్డాను. ఐ వాజ్ బీన్ క్రాస్. నేను మోయట్లేదు సిలువని, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? సిలువ మీద ఉన్నా. ఐ వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. నేను కూడా సిలువ వేయబడ్డాను. లోకమునకు నేను ఏమైపోయాను? సిలువ వేయబడ్డాను. ఐ వాజ్ నథింగ్ టు డూ విత్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి నాకు ఏం సంబంధం లేదు, ఎందుకంటే నేను దేని మీద ఉన్నాను? ఇప్పుడు సిలువ మీద వేలాడుతున్నాను అన్నాడు. వాట్ ఏ డెప్త్! ఎంత అనుభవమైన మాట తెలుసా ఇది? ఏ క్రైస్తవుడు చెప్పగలుగుతాడు ఈ మాట? ఏ బోధకుడు చెప్పగలుగుతాడు ఈ మాట? ఎంత ధైర్యం కావాలి చెప్పాలంటే పౌలు గారు మాత్రమే సాధ్యం. ఇదిగోనయ్యా నేను సిలువ వేయబడ్డాను, లోకమునకు నేను సిలువ వేయబడ్డాను. నా అతిశయం సిలువ తప్ప మరి ఏమీ లేదు. సిలువను గూర్చినటువంటి మాటలు పౌలు గారు చాలా అద్భుతంగా చెప్పాడు. ఇదిగో రక్షించుచున్న వారికి ఏమో వెర్రితనము, రక్షించబడిన మనకు దేవుడు. హీ నోస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. పౌలు గారు చూస్తారు సిలువలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిది. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్? ఆ సిలువకున్న శక్తి ఎలాంటిదో పౌలు గారు చూసుకోగలిగాడు. ముఖాముఖిగా దేవుని యొక్క వెలుగును కలిగిన వాడు, ప్రత్యక్షత కలిగిన వాడు. పౌలు గారు అంటున్నాడు, ఈ సిలువ శక్తి మించినటువంటి శక్తి లేదయ్యా. ఈ సిలువ యందే తప్ప మరి నేను దేని యందును కూడా నేను అతిశయపడను. ఏముంది అతిశయపడడానికి ఈ లోకంలో? ధనమా, పేరా, దేన్ని చూసి నేను అతిశయపడాలి? పదవిని చూసా, హోదాను చూసా, నా బలాన్ని చూసా, దేన్ని చూసి అతిశయపడాలి? తేడా తెల్లంగా మాట్లాడుతుంది బైబిల్లో. ఈ రోజున ప్రజలు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు. ద ప్రైడ్ హస్ కమ్ ఇన్ టు ద చర్చ్. అతిశయం సంఘాల్లోనికి ప్రవేశిస్తుంది, అనేక రీతిలుగా ప్రవేశిస్తుంది. అది పదవుల ద్వారానో మరొక విషయం ద్వారానో చూసి దానితో పోల్చుకుంటున్నారు. నీకేం పొజిషన్ ఇచ్చారు? నాది ఇది, నేను ఇంత గొప్ప సంఘంలో. చివరి దినాల్లో ఉంటున్నాం, యుద్ధ మేఘాలు మనకు కంపుకుంటున్నాయి. వాట్ ఈజ్ యువర్ ప్రైడ్? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? పౌలు అంటున్నాడు, కేవలం నేను సిలువను బట్టి మాత్రం అతిశయిస్తున్నాను. ఆమేన్. ఎందుకు అతిశయిస్తున్నానో తెలుసా? నేను సిలువ మోయట్లేదు, నేను సిలువ వేయబడ్డాను కాబట్టి. సిలువ మోస్తున్న అనుభవంలోంచి సిలువ వేయబడిన అనుభవంలోనికి క్రైస్తవుడు ప్రయాణం చేయాలి. ఎంతకాలం మోస్తావు, మోసింది చాలు, సిలువ ఎక్కేంటివై అనుభవంలోనికి నువ్వు రావాలి. సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి క్రైస్తవుడు రాగలిగిన రోజున దేవుడు యొక్క రాకడకు సమీపంగా ఉన్నామని మనం గమనించాలి. ఈ రోజున క్రైస్తవ్యం రకరకాల దారుల్లోనికి వెళ్ళిపోతుంది. వాడ వెరీ గుడ్ టీచింగ్స్ జీటీసీఎంలో మరి వీరు విన్నారు, నగేష్ గారు, రాయేష్ గారు. ఎలాంటి వాక్యాలు, ఒకళ్ళు మించిన మెసేజ్లు, ఒకళ్ళు బ్యూటిఫుల్ మెసేజెస్, లోతైనటువంటి మాటలు. ది పవర్ ఆఫ్ క్రాస్. యేసు క్రీస్తుకొని ఉన్నటువంటి శక్తి చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏం చేశాడంట? అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. జాగ్రత్త వినాలి. ఇప్పుడు వరకు మనం చెప్పాం, క్రాస్ ఈజ్ ద పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది. పౌలు గారు అంటున్నాడు, నేను దేనిని బట్టి అతిశయిస్తున్నాను? సిలువను బట్టి మాత్రమే నేను అతిశయిస్తున్నాను. నేను ఏమై ఉన్నాను? నేను కూడా సిలువ వేయబడి. ఎన్నో వచనాలు మనం చూసుకున్నాం సిలువను గురించి. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి కూడా అదే పౌలు గారు రాస్తూ ఏమంటున్నారో తెలుసా? ఈ సిలువ శక్తి ఏదైతే క్రైస్తవుడికి విలువనిచ్చినటువంటి ఈ సిలువ ఉందో, ఆయన చాలా పర్టికులర్గా ఆయన కొటేషన్స్ చూడండి. అనేకులు
క్రీస్తు సిలువనకు, సిలువ అని రాయాలి ఆయన, ఒక సిలువ అని రాసి వదిలేయచ్చు. క్రీస్తు సిలువనకు. హల్లెలూయా. ఎంత పర్టికులర్గా ఆయన మరి థియాలజీ చదువుకున్నాడు కదా, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు సెమినార్ చెప్పట్లేదు కానీ జస్ట్ నేను దాన్ని టచ్ చేసి వదిలేస్తున్నాను. క్రీస్తు సిలువనకు ఎలా నడుచుకుంటున్నావు? శత్రువులుగా నడుచుకుంటున్నావు. ఇట్ ఈస్ నాట్ యువర్ క్రాస్. నువ్వు మోస్తున్న సిలువ కాదు, తన సిలువను ఎత్తుకుని వెంబడిస్తున్న ఆ సిలువను గురించి కాదు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతున్నారు? క్రీస్తు సిలువకు నువ్వు ఏం చేస్తున్నావు? శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఎలా చెప్తున్నాడంట? ఏడ్చుచూ చెప్పుచున్నాను. మీ సంఘానికి చాలాసార్లు చెప్పాను నేను, మీ సంఘానికి అనేక సార్లు బోధించాను, మీ సంఘంలో అనేక సార్లు ప్రసంగించాను, మీ సంఘానికి అనేక ఉత్తరాలు రాశాను. ఏమని రాశానంటే, ఇదిగో మీలో అనేకులు ఎలాగున్నారంటే క్రీస్తు సిలువకు మీరు శత్రువులుగా ఉన్నారు. యు ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ క్రైస్ట్ క్రాస్. మీరు యేసు క్రీస్తు సిలువకు ఎలాగున్నారు? శత్రువులుగా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా? కన్నీరు కారుస్తూ ఏడుస్తూ చెప్తున్నాను. హల్లెలూయా. అయ్యా, సిలువ చాలా శక్తివంతమైంది అయ్యా, సిలువ చాలా విలువైందయ్యా, సిలువకు అసాధ్యమైంది లేదయ్యా, అలాంటి సిలువకు నువ్వెందుకయ్యా శత్రువుగా ఉంటున్నావు అని కన్నీటితో సంఘానికి బోధిస్తున్నాడు పౌలు గారు ఇక్కడ. బాగా వింటున్నారా నా మాటలు? మనం అంటున్నాం నాకు సిలువ అంటే చాలా ఇష్టం అండి, యేసు క్రీస్తు సిలువలో మరణించిన ఆ రోజున నేను ఉపవాసం ఉంటున్నాను, గుడ్ ఫ్రైడే రోజు నేను కన్నీరు కారుస్తున్నాను, 7 మాటలు నేను ధ్యానం చేస్తున్నాను, 7 మాటలు నేను బోధిస్తున్నాను. నాకు సిలువ అంటే ప్రాణం. ఎందుకో తెలుసా? ఆ సిలువ మీద యేసయ్య ప్రాణం పెట్టాడండి. ఆ సిలువ మీద యేసయ్య రక్తాన్ని చిందించాడు. ఆ సిలువలో యేసయ్య వ్రాలాడుతూ సొగసైనను స్వరూపమైన లేనివాడిగా నా కోసం మారిపోయాడు. ఆ సిలువ అంటే నాకు ప్రాణం. యేసు సిలువను గుండెలకు హత్తుకునే ప్రేమ నాకుంది. యేసు ప్రభు సిలువ అంటే నాకు చాలా ఇష్టమని నువ్వు అనుకుంటున్నావు. కానీ పౌలు గారు ఏమన్నారు తెలుసా? మీలో అనేకులు ఈ సిలువకు ఎలాగున్నారు? శత్రువులుగా ఉన్నారు. సిలువను గూర్చిన విలువను గురించి చెప్పాను. ఈ రోజున మీలో ఎవరైనా ఇంకా సిలువకు శత్రువులుగా ఉన్నారా? మీరు అనొచ్చు, అయ్యగారు మీకు సిలువ కంటే మాకెందుకు శత్రుత్వం ఉంటుందండి? మేమందరం క్రైస్తవులం కాదా? మేము యేసు ప్రభుని ప్రేమించట్లేదా? మేము ప్రతి ఆదివారము శుక్రవారం గుడికి రావట్లేదా? సంఘంలో మాకు ఇచ్చిన పనులు మేము చేయట్లేదా? హౌ కెన్ వీ హేట్ క్రాస్? మేమెందుకు సిలువను ద్వేషిస్తాం? మేమెందుకు సిలువకు శత్రువులుగా ఉంటాం? మాకు సిలువ అంటే చాలా ప్రేమ అండి అని మనం మాట్లాడతాం. కానీ అదే పౌలు గారు కింద రాస్తూ ఏమన్నాడు తెలుసా? 19వ వచనంలో అంటున్నాడు, నాశనమే అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు. ఎవరు ఈ సిలువకు శత్రువులు అన్నది చాలా తేటతెల్లంగా చెప్తున్నారు. ఎవరైతే సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారో వారి యొక్క ఫైనల్ స్టేజ్ చెప్పేశాడు. ఏమంటాడో తెలుసా పౌలు గారు? నాశనమే వారి అంతం. హల్లెలూయా. డిక్లేర్ చేసేసాడు. ఎవరైతే సిలువను ప్రేమించట్లేదో, ఎవరైతే సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారో, ఈ సిలువ శక్తిని ఆశ్రయించకుండా ఈ లోకం వారు ఎలాగైతే సిలువను వెర్రితనంగా చూస్తున్నాడో, క్రైస్తవుడని పేరు పెట్టుకుని రక్షణ పొందుకుని సంఘములో విలువైనటువంటి పనిలో ఉంటూ కూడా సిలువను వెర్రితనంగా చూస్తున్నారో, వారి అంతం ఎలాంటిదంట? నాశనమే వారి అంతం. అయితే ఎవరు ఈ సిలువకు శత్రువులు అంటే 3 మొక్కలు చెప్తాడు పౌలు గారు. ఎలాంటి వారంటే వారు మొట్టమొదటిగా ఏమంటున్నాడు తెలుసా? వారి కడుపే వారికి దేవుడు. దేర్ ఆర్ ద సెల్ఫిష్ పీపుల్. ఎవరైతే వాడి శరీరాన్ని గురించి, వాడి కడుపును గురించి, వారి యొక్క స్వార్థం కోసం ఆలోచిస్తున్నారో వారు ఎలాంటి కేటర్కి చెందినారంటే సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు మీరు. వారి కడుపే వారికి, సిలువ మీద వేలాడినటువంటి దేవుడు కాదు వారికి ముఖ్యం. నీ పాపాల కోసం మరణించిన ఆ క్రీస్తు కాదు వారికి ముఖ్యం. నీ పాపాల కోసం రక్తాన్ని చిందించిన ఆ సిలువ మీద వేలాడుతున్న యేసు కాదు నీకు ముఖ్యం. నీకు ఏది ముఖ్యమైపోయిందో తెలుసా? నీ కడుపే నీకు ముఖ్యమైపోయింది. నీ కడుపే నీకు దేవుడు అయిపోయింది. నీ శరీరమే నీకు ప్రాధాన్యం అయిపోయింది. నీ శరీర కోరికలే నీకు ముఖ్యమైపోయింది. నీ శరీరం ఎటు వెళితే అటు వెళ్ళిపోతున్నావు. నీ శరీరం ఏది కోరుకుంటే అది నీ చేస్తున్నావు. నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకొని ప్రతి ఒక్కడు సిలువకు శత్రువుగా బ్రతుకుతున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యు ఆర్ గివింగ్ ప్లెజర్ టు యువర్ బాడీ. నీ శరీర సుఖాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నీ శరీరం ఏది చెప్తే చేస్తున్నావు. నా కడుపే నాకు దేవుడు అండి.
ఎవరైతే వారి యొక్క స్వార్థం కోసం, వారి శరీరాన్ని మాత్రమే సుఖపెట్టుకోవడం కోసం యేసు సిలువను నెగ్లెక్ట్ చేస్తున్నారో వారందరూ ఏ కోవకు చెందినవారో తెలుసా? సిలువకు శత్రువులు. ఇలాంటి వారి కోసం పౌలు గారు ఏమని బోధిస్తున్నారంటే కన్నీరు కారుస్తూ బోధిస్తున్నాడు. అయ్యా ఏడుస్తూ బోధిస్తున్నాడు, దుఃఖంతో ప్రలాపిస్తూ బోధిస్తున్నాడు. అయ్యా నువ్వు సిలువకు శత్రువుగా బ్రతుకుతున్నావయ్యా, సిలువకు శత్రువుగా నువ్వు జీవిస్తున్నావయ్యా. నీ శరీరాన్ని ఆధారం చేసుకుని నీ శరీరం ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే నువ్వు ముఖ్యంగా చెప్తూ ఆ సిలువను దేశిస్తున్నావేమో. కన్నీటితో చెప్తున్నానయ్యా, నాశనమే నీ అంతం, నువ్వు నాశనం అవ్వకూడదని చెప్తున్నాను. ఒక్కసారి సిలువను ప్రేమించమని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి సిలువను ఆశ్రయించమని కన్నీరు గారుస్తున్నాడు. కెన్ యూ కమ్ టు ద క్రాస్? ఆ సిలువ దగ్గరికి నువ్వు రాగలవా? దేవుడు మాట్లాడుతున్నాడు. త్వరగా ముగిస్తాను. రెండవ మాట ఏమంటాడో తెలుసా? వారు తాము సిగ్గు పడవలసిన సంగతుల యందు ఏం చేస్తున్నారు? అతిశయపడుచున్నారు. ఈరోజున సంఘంలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? క్రైస్తవులు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉంటున్నాయంటే, దేవుని సంఘంలో క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రవర్తనలు ఎలా ఉంటుందంటే, వారు చేసిన పనులను బట్టి వారు సిగ్గుపడవలసిన వారై ఉండగా సిగ్గుపడకపోగా వారు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. సిగ్గుపడవలసినటువంటి పనులు చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ ద థింగ్స్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేస్తున్న పనికి నువ్వు సిగ్గుపడాలి, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? చాలా అతిశయంగా చెప్తున్నావు. నేను లోపలికి వెళ్ళాలని ఆశపట్ల. మీరు అర్థం చేసుకోండి. ఐ డోంట్ వాంట్ టు గో మోర్ డీప్. దీన్ని నేను ఎక్కువ తవ్వాలని ఆశపట్ల. నీ మనస్సాక్షికి వదిలేస్తున్నా, నీ హృదయానికి వదిలేస్తున్నా. నువ్వు చేసిన పనికి నువ్వు సిగ్గుపడవలసిన వాడివై ఉండగా నువ్వు అతిశయపడుతున్నావేమో. నువ్వు చేస్తుంది అనైతికమని నీకు తెలుసు, నువ్వు చేస్తుంది అక్రమం అని తెలుసు, నువ్వు చేస్తుంది ద్రోహం అని తెలుసు, నువ్వు చేస్తుంది అన్యాయం అని నీకు తెలుసు, నువ్వు చేస్తుంది పాపం అని కూడా నీకు తెలుసు. అయినప్పటికీ యూ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎలా కొట్టని తెలుసా దెబ్బ వాడికి? ఆడు మళ్ళా జీవితంలో కోలుకోలేడు. అతిశయపడుతున్నావు. ఒకరి గురించి అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు. ఇదిగో ఆమె జీవితం, ఆమె కుటుంబంలో నేను ఎలాంటి పనులు చేశానో తెలుసా? మళ్ళా ఆ కుటుంబం కలవటం ఇంపాసిబుల్. అతిశయంగా చెప్తున్నావు, కానీ నువ్వు చేసింది ఎలాంటి పనో తెలుసా? సిగ్గుపడవలసినటువంటి పని. ఇంకా ఎన్నో పాపాలు చెప్పుకుంటూ పోతే, ఎన్నో సిగ్గుపడవలసినటువంటి విషయాలు, వరుస వాయులు లేనటువంటి పాపాలు చేస్తూ సిగ్గుపడవలసిన వారమై ఉండగా మనం ఇంకా నువ్వు అతిశయపడుతున్నామేమో. పౌలు గారు మామూలుగా బోధించట్లే. ఎలా బోధిస్తున్నాడో తెలుసా? దుఃఖముతో అంట ఏడుస్తున్నాడు. అయ్యా నువ్వు సిలువకు శత్రువు ఉన్నాయా, నువ్వు చేసిన పనికి నువ్వేం చేయాలి? సిగ్గుపడాలి. కయ్యోను దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, ఎరా నీ తమ్ముడు నువ్వెందుకు? ఎక్కడ కయ్యోను ఎక్కడ అంటాడు. ఏమంటాడు? ఆడికి నేనేమన్నా కాపలావన్నా? నువ్వు చేసిందేమో నరహత్య, నువ్వు చేసిందేమో వాడి యొక్క రక్తాన్ని కళ్ళు చూసావు. మళ్ళీ నువ్వు ప్రైడ్గా దేవునితోనే ఆడి ఏమంటున్నాడు? నేనేమన్నా ఆడికి కావాలన్నా? సొంత తమ్ముడిని చంపేశావు కదరా. కేవలం ఆడి యొక్క బలిని దేవుడు అంగీకరించాడని, దేవుడు వారిని కోరుకున్నాడని, దేవుడు అతన్ని అంగీకరించాడని ద్వేషముతో అసూయతో నీ తోటి తమ్ముడినే నువ్వు చంపేసి వాడిని పూర్తి చేసి మళ్ళీ ఆడు ఏం చేస్తున్నాడు? అతిశయంగా దేవుని ముందే ఛాతీ ఎదరగెట్టి అంటున్నాడు, నేనేమన్నాడికి కాపలవన్నా? దేవుడు అంటాడు, ఒరే పెచ్చోడా, ఆడి యొక్క రక్తం వచ్చి నాకేం చేస్తుంది? మొరపెడుతుంది. ఎంత దెప్త మాటో తెలుసా? ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడుకుందాం దీనికోసం. ఈ రోజున మనం చేసేస్తున్నాం కదా, మనకి ఏమీ తెలియదు కదా అని చంపేశాను, పాతి పెట్టేశాను, అయిపోయింది, నా పాపం కనపట్లేదు కదా అనుకుంటున్నావేమో. ఆ పాపంలో ఉన్నటువంటి ఆ చనిపోయిన వ్యక్తి రక్తం వెళ్ళి దేవుడి దగ్గర మొరపెడుతుంది. ఏది నేను వదలదు. నువ్వు ఏ ద్రోహం అయితే ఇతరులకు చేస్తున్నావో, ఏ అన్యాయం అయితే నువ్వు చేస్తున్నావో నీ తోటి వారి మీద, ఈరోజున దేవుడు అంటున్నాడు, నువ్వు సిగ్గుపడవలసిన వాడివై ఉండి నువ్వేం చేస్తున్నావు? అతిశయపడతావు. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో నేను అతిశయపడవలసి వస్తే నేను దేని మీద అతిశయపడతాను? దేవుని సిలువ యందు తప్ప మరి నేను దేని మీద అతిశయపడను. హల్లెలూయా. ఈరోజు మనకి ఏదన్నా ఒక ప్రైడ్ ఉందంటే, ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అది నా క్రీస్తు అండి, ఆ సిలువ అండి.
ఈ రోజున ఇలా ఉన్నానంటే ఆ సిలువని సాక్ష్యం చెప్పే స్థితిలో మనం ఉండాలి. మనం సిలువను పక్కన పెట్టేస్తున్నాం, సిలువ మీద ఉన్న యేసయ్యను పక్కన పెట్టేస్తున్నాం. వీఆర్ క్యారింగ్ ద ఐడల్స్. మనుషులను విగ్రహాలుగా చేసుకుంటున్నాం నేటి దినాల్లో. సిలువను మోయాల్సిన క్రైస్తవుడు మనుషులను మోస్తున్నాడు. సిలువను గురించి అతిశయపడవలసిన క్రైస్తవుడు మనుషులను బట్టి అతిశయపడుతున్నాడు. ఇదిగో నా వెనకాల పలానా వ్యక్తి ఉన్నాడు, నేను పలానా వ్యక్తి ఉన్నాడు. ఈ రోజున పీపుల్ ఆర్ మేకింగ్ ఐడల్స్ ఇన్ ద చర్చ్. పలానా సేవకుడు వాక్యం చెప్తేనే నేను వింటాను, పలానా ఆ టీవీలో ఆ స్పీకర్ గారు మెసేజ్లే నాకు నచ్చుతాయి, మన మంగాఫ్లో చెప్పి మెసేజ్లు నాకు నచ్చు, అహ్మదీలో చెప్పి నాకు ఆ వాక్యాలు నచ్చు, నాకు ఆ టీవీలో పెద్ద ఆయన వస్తాడు ఆయన వాక్యమే నచ్చుతుంది. పీపుల్ ఆర్ మేకింగ్ ఐడల్స్. మనుషులను విగ్రహాలుగా చేసుకుని మోస్తున్నారు. సిలువను మోయాల్సిన క్రైస్తవుడు మనుషులను మోస్తున్నాడు నేటి దినాల్లో. అతిశయపడవస్తే దేని మీద అతిశయపడాలి? మనం సిలువను గురించి అతిశయపడాలి. హల్లెలూయా. చివరిగా ఏమంటున్నాడో తెలుసా? భూ సంబంధమైన వాటి అందే వారు ఏం చేస్తున్నారు? మనసును చూస్తున్నారు. ఫైనల్గా వాట్ వీఆర్ సీకింగ్ టుడే, మనం ఏం చూస్తున్నాం ఈ రోజున? క్రైస్తవుడు దేని మీద మనసు ఉంచుతున్నాడంట? భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నాడు. ఎస్, మనందరం ఉద్యోగాలు చేసుకోవడానికి ఈ దేశానికి వచ్చాం, నో డౌట్. డబ్బులు సంపాదించడానికి ఈ దేశానికి వచ్చాం, అందులో డౌట్ లేదు. మనం బ్రతకడానికి సంపాదించుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం సంపాదించుకోవాలి, మనం ఈ దేశంలో ఉండాలంటే కూడా ఉద్యోగం చేయాలి. ఇదంతా పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇది కాకుండా మనం ఈ లోకంలో మరి ఏదో వెతుకుతున్నాం. వీఆర్ సర్చింగ్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇదిగో భూ సంబంధమైన వాటి అందే మన మనసు ఉంచుతున్నాం అని దేవుడు అంటున్నాడు. మనం దేని మీద మనసు ఉంచాలి? పై సంబంధమైన వాటి అందే మనసు ఉంచాలి. ఏంటి అంటున్నాడంటే, ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వు ఈ యాత్రను కనుక ముగించగలిగితే నువ్వు పరలోకం చేరే దిశగా నీ క్రైస్తవ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అబ్రాహాము ఏమంటాడో తెలుసా? పునాదులు గల ఆ పట్టణం కొరకు. హల్లెలూయా. ఏమంటున్నాడు? పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను గుడారాల్లోనే జీవిస్తాను, నాకు అవసరం లేదు, నాకు పునాదులు గల పట్టణం ఉంది. రాజులు వచ్చి నా గుడారాల ముందు నుంచుంటారు, అవసరమైతే రాజులు వచ్చి నా గుడారాల ముందు చేతులు కట్టుకుంటారు, కానీ నాకు బిల్డింగులు అవసరం లేదు. నేను దేనికోసం చూస్తున్నాను? పునాదులు గల ఆ పట్టణం కోసం చూస్తున్నాను. నేను దేని గురించి చెప్తున్నానంటే, అహర్నిశలు అనుక్షణం క్రైస్తవుడు నిరీక్షణ పైవాటి మీద ఉండాలి. ఈరోజు నేను ఈ పని చేస్తే ఈ పని వల్ల నేను పరలోకాన్ని కోల్పోతానేమో, ఇదిగో ఈ పని చేస్తే ఈ పని వల్ల నేను నిత్యత్వాన్ని కోల్పోతానేమో, ఇదిగో నేను ఇలాంటి స్థితిలో నేను జీవిస్తే, ఇలాంటిగా నేను ప్రవర్తిస్తే, ఒకవేళ ఈ రాత్రి నేను కన్ను మూస్తే పరలోకం వెళ్ళనేమో. భూ సంబంధమైన వాటి మీద కాదు మన మనసు. హల్లెలూయా. సంపాదించుకోవద్దని నేను అంట్లా, ఇల్లులు కట్టుకోవద్దని నేను అంట్లా, ఉద్యోగాలు చేయొద్దని అంట్లా, అది కాదు నా బోధ. నా బాధ ఏంటంటే, ఇది కాకుండా నువ్వు ఇంకా ఏదో ఎదుగుతున్నావు భూమి మీద. ఈ స్థితిలో సంతృప్తి చెందకుండా మరేదో ఎదుగుతున్నావు నువ్వు భూమి మీద. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ క్రిస్టియన్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హెవెన్. పరలోకం కోసమే మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ప్రభా, ఈ రాత్రి ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నేను పరలోకం వెళ్తాను. ఇదిగో మీరు ఇంకను భూ సంబంధమైన వాటి అందే లక్ష్యం వస్తున్నారు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం మీరు వెతుకుతున్నారు. ఈ లోకంలో కావలసినటువంటి దేన్నో మీరు ఆశపడుతూ వెతుకుతున్నారు తప్ప మీరు పరలోకమందు మీరు వెతకాలని ఆశపట్ల. అందరికీ సంఘంలో అన్ని వసతులు ఏర్పాటు చేశారు, కానీ ఇంకా చాలామందికి తృప్తి లేదు. ఏం లేదు? తృప్తి లేదు. ఇంకా ఏదో కావాలి. వీ నీడ్ సంథింగ్ మోర్ దెన్ బియాండ్. ఏదో చేయాలని ఆశపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు మనం వెతకాల్సింది. మనం దేనికోసం వెతకాలి? పరలోక సంబంధమైన వాటి యందు మన మనసు ఉంచాలి. ఈ రోజున మన లక్ష్యం ఏంటో తెలుసా? సిలువకు శత్రువులుగా ఉన్నామా? సిలువను మోసేవారిగా ఉన్నామా? సిలువకు శత్రువులుగా ఉన్నామా? సిలువ వేయబడిన వారిగా ఉన్నామా? హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని అలా తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. ఈ సిలువ అయితే నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ రక్షించబడిన మనకేమైనది? శక్తి ఉన్నది. నేను అతిశయించబడవలసి వస్తే సిలువ యందే నేను అతిశయిస్తాను తప్ప మరి దేని యందును నేను అతిశయించను. నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను.
ఐఎమ్ నాట్ ద ఎనిమీ ఆఫ్ క్రాస్. నేను ఎన్నటికీ నీ సిలువకు శత్రువును కాను, నేను సిలువ మీద ఉంటాననేటువంటి తీర్మానంతో మనం ఈ రోజున ఇక్కడి నుంచి బయలుదేరదాం. తలలు ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తలలు ఉంచుకున్న వారమై ఒక 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడాడు. ఈ లెంట్ దినాల్లో సిలువను గూర్చినటువంటి వార్త మన తాకి ఉంటుండగా, ఈ సిలువను గూర్చినటువంటి మాటలు మన హృదయాన్ని తాకి ఉంటుండగా, ప్రభువా ఆ సిలువ శక్తిని నేను ఆశ్రయిస్తాను ప్రభువా అని మనం మాట్లాడతాం. సిలువలో విమోచన ఉంది, సిలువలో స్వస్థత ఉంది, సిలువలో నీకు క్షమాపణ ఉంది, సిలువలోనే నీకు రక్షణ ఉంది. ఆ సిలువే మన అతిశయముగా మారాలి, ఆ సిలువే మన కిరీటంగా మారాలి, ఆ సిలువే మనకు మహిమకర్మగా మారాలి. ఆ సిలువను గురించి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభా ఈ రోజున తండ్రి నాతో మీరు మాట్లాడారు, నీ వాక్యం ద్వారా మాతో సంధించారు ప్రభా. ఈ సిలువను గూర్చినటువంటి వార్త ద్వారా మమ్మల్ని మాట్లాడారు ప్రభా. నీ సిలువకు శత్రువులుగా కాక కన్నీటితో వేదనతో ఏడుస్తూ చెప్పానని సెలవిచ్చానయ్యా. ఈరోజును ప్రార్థన చేస్తున్నావయ్యా. ఒకవేళ నేను సిలువకు శత్రువులాగా ఉన్నానేమో, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను ప్రభా. నీ సిలువను మొయ్యాలని ఆశపడుతున్నాను, నీ సిలువ శక్తిని ఆశ్రయించాలని ఆశపడుతుండగా నీ కృపను నాకు దయచే ప్రభా. అనుకున్న వారు మీ కుడి చేతులు పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సిలువను మొయ్యాలని ఆశపడుతున్నాను నాయన. నీ సిలువకు ప్రభా నేను చేరువవ్వాలని ఆశపడుతున్నాను ప్రభా. ఈ 40 దినాల వసంత కాలంలో నా ప్రభా నీ సిలువకు మరీ చేరువవ్వాలని నేను ఆశపడుచుండగా నీ కృపను నాకు దయచేయను ప్రభా. అనుకున్న వారు మీ చేతులు ఎత్తాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ సిలువ శక్తి మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుంచి యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగు చేయనుగాక. విడుదల కలుగు చేయను. ఆ సిలువ రక్తము నీకు విమోచన కలుగు చేయనుగాక. ఈ యుద్ధ భయంకరమైనటువంటి సమయాల్లో చుట్టూరు యుద్ధ వాతావరణం అలుముకున్నప్పటికీ, చుట్టూరు బాంబుల యొక్క ప్రళయం మనల్ని భయపెడుతున్నప్పటికీ, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఈ సిలువ శక్తి ఎక్కడున్న మనందరికీ కృపను క్షేమమును కలుగ చేయనుగాక. ఈ సిలువ మాత్రమే మనకు విమోచన ఇవ్వగలదు, ఈ సిలువ మాత్రమే మనకు జీవాన్ని ఇవ్వగలదు, కలువరి సిలువ మాత్రమే మనకు కృపను ఇవ్వగలదు. ఆ సిలువ నీడలోనికి వద్దామా, ఆ సిలువను శరణు చూద్దామా, ఆ సిలువ చెంతకు చేరుదామా. ఆ సిలువ చెంతకు మనం చేరినది నాన్న. దేవుడు మనల్ని దీవించబోతున్నాడు, దేవుడు మనల్ని ఆదరించబోతున్నాడు. ప్రతి ఒక్కరం కూడా తలలు ఉంచుకుందాం. పడతావా? సిలువ చెంత చేరున్నాడు. అందరం కూడా ఒక క్షణం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం కూడా ఒక క్షణం లేచి నిలబడదాం. ఈరోజు ప్రభా నీ వాక్యం నన్ను సంధించింది. నీ సిలువ చెంతకు నేను చేరాలని ఆశపడుతున్నాను ఆయన. నీ సిలువ దగ్గరకు నేను రావాలని ఆశపడుతున్నాను ప్రభా. ఈ సిలువే నన్ను రక్షించేదిగా ఉంటుంది, ఈ సిలువే నాకు ఆశ్రయంగా ఉంటుంది ప్రభా. ఈ సిలువ ద్వారా నీ కృప నాకు కలుగుతుంది ప్రభా. ఈ సిలువ నాకు విమోచనిస్తుంది ప్రభా. అనుకున్నవారు గట్టిగా చాపలు కొడుతూ దేవుని మహింపడదాం. యేసు నామమున అభిషేకం, యేసు నామమున ఉన్నటువంటి శక్తి, యేసు నామమున ప్రభావం ఇప్పుడే మనందరి జీవితంలో ఒక నూతన కార్యము జరిగించునుగాక. అవును ప్రభా, నీ సిలువ చెంతకు మేము చేరినాడు. మా కలుషములను కడిగివేసే దేవుడు, తిరిగి వచ్చిన మమ్మల్ని ప్రభా చేర్చుకునే శక్తి సిలువకుంది. తిరిగి వస్తే మా జీవితంలో క్షమించే శక్తి సిలువకుంది నా ప్రభా. నీ సిలువ నీడన మాకు కృప దొరుకుతుందయ్యా. ఆ సిలువ నీడనే మాకు కృప దొరుకుతుందయ్యా. ఆ సిలువ నీడలో మాకు విమోచన దొరుకుతుందయ్యా. ఆ సిలువ నీడలో మా జీవితంలో మేము పోగొట్టుకున్న ప్రతిదీ మరలా పొందుకుంటాము నా దేవా. ఆ సిలువలో వాగ్దానం నెరవేర్పొందయ్యా.
ఆ సిలువలో అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా చెప్పగలిగిన శక్తి సిలువకుంది నా ప్రభా. ఈ రోజున మేము ఈ రోజున ప్రభా ఈ లోకాన్ని విడిస్తే నిశ్చయముగా నీ సన్నిధిలో చేర్చే శక్తి కేవలం నీ సిలువకు మాత్రమే ఉంది నా ప్రభా. అటువంటి శక్తి కలిగిన సిలువను ఆశ్రయించుచుండగా, అటువంటి శక్తి కలిగిన సిలువ నీడలోనికి మేము వస్తుండగా, ఆ సిలువ చెంతకు మేము చేరుచుండగా నీ సిలువ కౌగిల్లో మమ్మల్ని బంధించమని, నీ సిలువే మాకు ఆశ్రయమై, నీ సిలువే మాకు తోడుగా, నీ సిలువే మాకు నీడగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసయ్య శక్తి కలిగిన బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి సిలువ మీద వేలాడుతున్న ఆ యేసు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.